ఇక చూడండి అమ్మ పండుమిరపకాయలు కడుక్కుని ఇంత ఉప్పు వేసుకొని నీట్గా 3-4 సార్లు మంచిగా కడుక్కోండి. ఎన్ని పండుమిరపకాయలు ఉంటామా? కేజీ అమ్మ. ఇక చూడమ్మా ఎంత చక్కగా కడుక్కున్నా పండుమిరపకాయలని ముద్దుగా ఉప్పేసి ముందు ఇంకా మంచిగా కడుక్కున్నాం. ఎందుకంటే పల్లెటూరులో మందులు అవి కొడతారు కాబట్టి మంచిది కదా అని ఇట్లా మంచిగా చక్కగా కడుక్కొని ఆరబెట్టుకుంటాం. ఒకరోజు ఆరిన తర్వాత తొడియాలు తీసుకొని మంచిగా పచ్చడి పట్టుకోవాలి. ఇక తడియారింది కదా, తొడియాలు తీసుకొని ముక్కలు చేసుకున్నాం. కేజీ పండుమిరపకాయలకు 100 గ్రాముల ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని చీసాల ఎత్తి పెట్టుకుందాం. ఇదో చూడండి అమ్మ కచ్చపక్కగా దంచుకోవాలి. పండుమిర్చి కారం ఇట్లా చీసాలో పెట్టుకొని ఫ్రిడ్జిలో పెట్టుకోండి, సంవత్సరం అయినా నిలువ.